హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ కెరియర్ లో మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ గా అనౌన్స్ అయిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఈ శుక్రవారం స్టార్ట్ అయింది. భారీ సినిమా అయినా కూడా పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గానే ఓపెనింగ్ జరుపుకున్నారు ఎన్టీఆర్. అయితే సినిమా రిలీజ్ మాత్రం 2026లో అని అనౌన్స్ చేశారు. అంత టైం తీసుకుంటున్న సినిమా స్టోరీ ఏంటి? టాలీవుడ్ లోనే కాదు సౌత్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్ మొత్తానికి మొదలైంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ శుక్రవారం అఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యామిలీస్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాతలు అటెండ్ అయ్యారు. ఎన్టీఆర్ నీల్ అంటూ ఇంట్రెస్టింగ్ ఫొటోస్ తో క్రియేట్ చేసిన ఫోటో వాల్ ఓపెనింగ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. అయితే అందరూ అనుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ కాకుండా ఏకంగా 2026న సినిమా రిలీజ్ కాబోతుంది. లేట్ అయితే అయ్యింది, కానీ 2026 సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్. జనవరి 9, 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని కొంతమంది సంబరపడుతూ ఉంటే, సినిమా రిలీజ్ అయ్యేది ఇంకా సంవత్సరంన్నర తర్వాత అంటూ ఇంకొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీ మాత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్లో 1969 సంవత్సరాన్ని హైలైట్ చేస్తూ చైనా, భూటాన్, సిక్కింతో పాటు గోల్డెన్ ట్రయాంగిల్ కూడా పోస్టర్ మీద కనిపిస్తున్నాయి. ఇండో చైనా వారికి సంబంధించి సినిమానా లేక ఈ కాన్సెప్ట్తోనే ఇంకేదైనా స్టోరీయా అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్ అన్న టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. కేజీఎఫ్, సలార్ లాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ తో హీరోల్ని ఎలివేట్ చేయడంలో బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో అంటూ ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా, వార్ 2 మూవీస్ తో బిజీగా ఉన్నారు. అభిమానులకు మళ్లీ హ్యాండ్ ఇచ్చారు మహేష్ బాబు. శుక్రవారం బర్త్డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి కనీసం పోస్టర్ కూడా వేయకుండా డిసప్పాయింట్ చేశారు సూపర్ స్టార్. 8 నెలల ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? బర్త్డేకి ఎలా అయినా అనౌన్స్మెంట్ ఉంటుంది. బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చెయ్యరు, గ్యారంటీగా అప్డేట్ ఇస్తారు అని 1000 కళ్ళతో వెయిట్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. అప్డేట్ కాదు కదా, కనీసం బర్త్డే విషెస్ పోస్టర్ కూడా వేయలేదు టీం. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమాకి సంబంధించి రావాల్సిన అనౌన్స్మెంట్ మహేష్ బర్త్డేకి కూడా రాలేదని నిరాశలో ఉన్నారు అభిమానులు. 8 నెలల నుంచి మహేష్ బాబు, రాజమౌళి మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సమ్మర్ లో వస్తుందనుకున్నారు. కృష్ణ బర్త్డే రోజు తన సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇచ్చే మహేష్ ఈసారి అది కూడా ఇవ్వలేదు. సరే, బర్త్డేకైనా ఇస్తారనుకుంటే ఈ శుక్రవారం అది కూడా ఇవ్వకుండా మరోసారి హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు మా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులతో తమ కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇంకా మొదలవకుండానే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అసలు అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ అని ఒకటి నెగటివ్, మరొకటి పాజిటివ్ గా చూపించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. మహేష్ బాబు మాత్రం ఈ సినిమా పనిలోనే దాదాపు 1 year గా మేక్ ఓవర్ పనిలో బిజీగా ఉన్నారు. రాజమౌళి, మహేష్ మూవీ టాలీవుడ్ నుంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కబోతోంది. అందుకే అందరూ ఈ సినిమా మీద ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అయితే మహేష్ తో పాటు రాజమౌళి కూడా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఫ్యాన్స్ 8 నెలల ఎదురు చూపులకి మహేష్ ఎప్పుడు బ్రేక్ వేస్తారో చూడాలి. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిన బాలీవుడ్ కి ఇప్పుడు కలెక్షన్లతో చుక్కలు చూపిస్తోంది సౌత్ సినిమా. సౌత్ సినిమాని చిన్న చూపు చూసిన నార్త్ సినిమాకి ఇప్పుడు సౌత్ సినిమాల కలెక్షన్లు చూసి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఇప్పటికే టాప్ 3లో సౌత్ వే ఉంటే లేటెస్ట్ గా మరో ప్రభాస్ సినిమా టాప్ 4లో జాయిన్ అయి బాలీవుడ్ కి ప్లేస్ లేకుండా చేసింది. సౌత్ సత్తా ఇండియా వైడ్ గా కంటిన్యూ అవుతోంది. స్పెషల్లీ బాలీవుడ్ డామినేషన్ ని తగ్గించి ఆల్ ఓవర్ ఇండియా సౌత్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటికే ఇండియాలో టాప్ 3 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ సౌత్ వే ఉన్నా లేటెస్ట్ గా ప్రభాస్ కల్కి మూవీ యాడ్ అయి
టాప్ 4లో జాయిన్ అయిన సౌత్ మూవీగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. జూన్ 27న థియేటర్లకు వచ్చిన కల్కి రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి రికార్డులు సెట్ చేసే పనిలో కంటిన్యూ అయింది. కల్కి ఫస్ట్ వీక్ 415 కోట్లు, సెకండ్ వీక్ 128 కోట్లు, 3-4 వారాల్లో 56, 24 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి 5వ వారంలో 12 కోట్లు రాబట్టింది. 6th వీక్లోకి ఎంట్రీ అయిన కల్కి 5 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం 642 కోట్లు రాబట్టింది. ఇలా కల్కి ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో 4వ స్థానం దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 1100 కోట్లు కలెక్ట్ చేసి మరో ఫీట్ కి 60 కోట్ల దూరంలో ఉంది ప్రభాస్ మూవీ. కల్కి కంటే ముందే 3 సినిమాలు హైయెస్ట్ కలెక్షన్లు చేసింది సౌత్ సినిమాలే. వీటిలో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి, సెకండ్ ప్లేస్ లో కేజీఎఫ్ తో పాటు థర్డ్ ప్లేస్ లో RRR ఉంది. ఈ 3 సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాప్ కలెక్షన్లు రాబట్టినవే. టాప్ 4లో ఉన్న సినిమాల్లో బాహుబలి, RRR, కల్కి ఈ 3 టాలీవుడ్ నుంచే. కేజీఎఫ్ కన్నడ నుంచి టాప్ 2nd లో ఉంది. ఇలా హైయెస్ట్ ఇండియన్ కలెక్టెడ్ మూవీస్ టాప్ 4లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాలీవుడ్ సినిమా లేదంటే సౌత్ కంటెంట్ కలెక్షన్లు బాలీవుడ్ ని ఏ రేంజ్ లో రూల్ అవుట్ చేసిందో తెలుస్తోందంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినా డాన్కున్న క్రేజే వేరు. అందుకే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా డాన్ 3కి సంబంధించిన పనుల్ని స్పీడప్ చేసింది టీం. అయితే డాన్గా అమితాబ్ తర్వాత ఆదరకొట్టిన షారుఖ్ ఖాన్ డాన్ 3లో లేకపోవడానికి రీజన్ రివీల్ చేశారు డాన్ డైరెక్టర్. బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా డాన్ కి ఆడియన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే 12 ఏళ్ల తర్వాత మరో సిరీస్ అనౌన్స్ చేసిన డాన్ 3 కోసం ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తోంది టీం. అయితే ఈ సినిమాలో డాన్ గా షారుఖ్ ఖాన్ కాకుండా రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఇవ్వడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయితే కొత్త డాన్ గా రణ్వీర్ కూడా యాప్ట్ అవ్వడంతో సంతోషపడుతున్నారు. అయితే అసలు షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ ఎందుకొచ్చాడన్న డౌట్ అప్పటి నుంచి ఆడియన్స్ లో తిరుగుతూనే ఉంది. అమితాబ్ షారుఖ్ తర్వాత డాన్ 3గా రణ్వీర్ సింగ్ లైన్ లోకి వచ్చాడు. నిజానికి డాన్ 3 కూడా షారుఖ్ ఖాన్ చేయాల్సింది. అయితే డాన్ 2, 3కి బాగా గ్యాప్ రావడం, ఆ గ్యాప్ ని మ్యాచ్ చేసే స్టోరీ ఫిట్ అవ్వకపోవడంతో పాటు డైరెక్టర్ కి షారుఖ్ ఖాన్ కి డాన్ 3 స్టోరీ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో డాన్ 3ని షారుఖ్ తప్పుకున్నట్లు రివీల్ అయింది. డాన్ సిరీస్ లో రాబోతున్న డాన్ 3 దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ సిరీస్ లో రణ్వీర్ సింగ్ డాన్ గా ఛాన్స్ దక్కించుకోవడానికి కూడా చిన్న స్టోరీ ఉంది. రణ్వీర్ సింగ్ కెరియర్ లో ఇప్పటి వరకు అన్ని లౌడ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ డాన్ సెటిల్డ్ ఎమోషన్స్ తో ఉండాలి. అది కాక డాన్ గా ప్రస్తుతం ఉన్న వాళ్లలో రణ్వీర్ సింగ్ బెస్ట్ చాయిస్ అనుకోవడం, ఆడియన్స్ కూడా రణ్వీర్ సింగ్ ని ఇలాంటి క్యారెక్టర్ లో ఇంతకు ముందు చూడకపోవడంతో డాన్ 3కి రణ్వీర్ యాప్ట్ అని అతన్నే తీసుకున్నట్లు టీం క్లారిటీ ఇచ్చింది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ లో ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో రణ్వీర్, కియారా జంటగా తెరకెక్కబోతున్న డాన్ 3 ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న డబుల్ స్మార్ట్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మిస్టర్ బచ్చన్, ముంబైలో డబ్బింగ్ చెబుతున్న సాయి పల్లవి, సింగిల్ కాదంటున్న కీర్తి సురేష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రామ్ పూరి కాంబినేషన్ లో ఈ 15న థియేటర్లోకి వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. ఈ ఆదివారం వరంగల్లో ఈ క్రేజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేసింది టీం. రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చే గురువారం రిలీజ్ అవుతున్న మిస్టర్ బచ్చన్ సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూపీఏ సర్టిఫికెట్ తో రిలీజ్ అవుతోంది. బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ సెలబ్రేషన్స్ కి వేదిక ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 1న హైటెక్స్ లో ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. బాలయ్య ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి అమరన్ పనిలో ఫుల్ బిజీగా ఉంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అమరన్ కి సంబంధించి ముంబైలో డబ్బింగ్ చేస్తున్నట్టు పోస్ట్ పెట్టింది. సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. సింగిల్ గా ఇంకా ఎన్నాళ్ళుంటారు, బోర్ కొట్టట్లేదా అంటే నేను సింగిల్ కాదంటూ క్రేజీ న్యూస్ చెప్పింది కీర్తి సురేష్. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెట్రయన్ సినిమా నుంచి రితిక డబ్బింగ్ చెప్తున్న ఫోటోలు రివీల్ చేసింది టీం. నరేష్ లీడ్ రోల్ లో రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఇంపార్టెంట్ రోల్స్ లో తెరకెక్కుతున్న వీరాంజనేయులు విహారయాత్ర ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెటరన్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య ప్రొడక్షన్ లో ఆయన కొడుకు ముత్యాల అనంతకిషోర్ నిర్మాతగా తల్లి మనసు సినిమా ప్రారంభమైంది. హనో కోట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది డీల్ మూవీ పోస్టర్ ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో రివీల్ చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.